అందరికీ నమస్కారం. నా మూడో దర్శకత్వం సినిమా ఉళవచారు బిర్యానీ. ఒక ఇంట్రెస్టింగ్ సినిమా. దీన్ని యొక్క 3 భాషలో తీశాను. ఎక్కడో ధోని సినిమా తర్వాత చాలా పెయిన్ఫుల్ ఫిల్మ్ నాకు అది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తీసిన సినిమా. మలయాళంలో ఒక సినిమా సాల్ట్ అండ్ పెప్పర్ని చూసి ఆ సినిమాని వాళ్ళు తీసిన విధానం, వాళ్ళు టచ్ చేసిన స్క్రిప్ట్ నాకు ఎక్కడో చాలా దగ్గరగా అనిపించింది. ప్రేమ అంటే ఏంటి, ఒక మనిషికి తోడెందుకు కావాలి, ఇలా మన జీవితంలో ఒక భోజనం కానీ ఒక ప్రేమ కానీ ఆకలి పట్ల మనకున్న అవగాహనమో ప్రేమ పట్ల మనకున్న అవగాహనమో అదెక్కడో మనలో క్లారిటీ లేక మనము ఏం కావాలో తెలియక తిరుగుతున్న ఆత్మల గురించి సినిమా. అంటే ఎక్కడో ఇద్దరు వాళ్ళ గురించి వాళ్లకున్న కాంప్లెక్సెస్ వల్ల ప్రేమ అంటే అందులో ఉన్న ఆనందం ఏంటో, ఒక తోడు ఉంటే బాగుంటుందనే గురించి వాళ్ళకి అర్థం కాకో ఒంటరిగా ఉన్న ఇద్దరు ఎలా ఒకరినొకరు కలవంగానే అప్పుడు దాకా వాళ్ళు అనుభవించని ఒంటరితనాలు ఎలా అనుభవిస్తారు, ఆ తర్వాత జీవితంలో ఒక తోడు కావాలంటే ఎన్ని విషయాలు మనం వదులుకోవాలి, ఎన్ని విషయాలు నేర్చుకోవాలి, దాని తర్వాతే వచ్చే బ్రతుకుని ఎలా వెళ్ళాలి. సో ఇలా ఇట్ ఈస్ అ ఫిల్మ్ అబౌట్ ఫైండింగ్ లవ్, అబౌట్ సెలబ్రేటింగ్ లవ్. అండ్ దీని బ్యాక్డ్రాప్ వంట, ఫుడ్ నాకు చాలా ఇష్టమైన ఒక విషయం అది. ఎందుకంటే మన జీవితంలో మన సమాజంలో చాలా సంబంధాలకి వంటలు కారణమవుతాయి. చాలా మనిషి ఐడెంటిటీకి వంట కారణమవుతుంది, వాళ్ళు చేసే ఒక స్పెషాలిటీ కారణమవుతుంది, దాంతో వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. అండ్ ఇవాళ ఇంట్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఎక్కడ చూసిన మనుషులు ఆస్వాదిస్తూ వాళ్ళకి నచ్చిన రకరకాల వంట తింటూ బ్రతుకుతున్నారు. అండ్ ఐ థాట్ ఇవి రెండింటిని చాలా సంబరమంగా చూద్దాం, ఒక బ్యూటిఫుల్ హ్యూమరస్ ఫిల్మ్గా చూద్దామని మీ ముందు ఉళవచారు బిర్యానీతో వచ్చాను. అండ్ ఇంకొకటి, నా ఇన్ని సంవత్సరాల అనుభవం, ఒక చిన్న నటుడుగా వచ్చి అన్ని భాషల్లో నటిస్తూ ఒక ప్రఖ్యాత నటుడవుతూ ఒక 300 సినిమాలో వేరు వేరే రకాల డైరెక్టర్స్ని చూస్తూ ఆ తర్వాత నిర్మాత అయ్యి ఎక్కడో నాకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్న ఈ తరుణంలో దర్శకుడయ్యాను. అండ్ నా 2 సినిమాకి వచ్చిన ఒక రియాక్షన్ అండ్ దానికి వచ్చిన ఒక గుర్తింపు, 2 సినిమాల్ని డైరెక్ట్ చేస్తూ విస్తారమైన నా చూపు, విస్తారమైన నా అనుభవం, నాకు దక్కిన ఆనందం ఈ సినిమాని డైరెక్ట్ చేయడానికి ఉంది. సో ఇది మీ ముందుంది. నేను ఎవరో తెలుసు, నేను ఎలాంటి విలువలతో పాటు సినిమాలు తీస్తానని మీరు ఆకాశమంత లాంటి సినిమా కానీ ధోని లాంటి సినిమా కానీ చూశారు. అండ్ మీ అభిరుచికి తగ్గట్టిన సినిమా నేను ఇస్తూ దాని నుంచి ఇప్పుడు దాకా నాకు ఇచ్చిన గుర్తింపుతో పాటు ఒక నటుడిగా, ఒక వ్యక్తిత్వంగా, ముక్కుచుడిగా మాట్లాడతాడు, డిఫరెంట్గా మాట్లాడతాడు, చాలా విషయంలో ఆవేదన ఉంది, బాగా చదువుకున్నాడు అనే విషయాలతో పాటు ఒక దర్శకుడిగా నాకు గుర్తింపు రావాలి. దానివల్ల నేను ఇంకా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేయాలని నా కోరిక. ఇప్పటికీ ఉళవచారు బిర్యానీ మీ ముందు. వీలైతే చూడండి ఆ సినిమా, ఈ సినిమా కూడా చూడండి, ఎంత ప్రత్యేకంగా ఉందని తెలుసుకోండి. ఏదైనా ఎవరిదో ఒక పాత్రని నేను ఓన్ చేసుకున్నప్పుడు, ఎవరిదో ఒక అద్భుతమైన ఒక సాహిత్యం ఇంకో భాషలో ఉంటే దాన్ని మనం ఓన్ చేసుకున్నప్పుడు ఇది ఎందుకు అవ్వకూడదు? బిర్యానీ అనేది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు చేస్తుంటారు, దానికి ఒక ప్రత్యేకం ఉంటుంది. ఇది నా బిర్యానీ, ప్రకాష్ రాజ్ బిర్యానీ. ఇలాంటి సినిమాలలో కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. అంటే ఎక్కువ డైరెక్టర్గా ఎక్కువ బర్డెన్ పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ అంటే ఆర్టిస్ట్ ఎందుకు చేయాలి? బర్డన్ అని మీరు అనుకుంటారు, ఎందుకంటే మీ కళ్ళ ముందు ఒక మనిషి ఎందుకు కష్టపడుతున్నాను, ఆడు నచ్చి చేస్తున్నది బర్డన్ అవ్వదు కదా. నాకు నచ్చుతుంది ఇది చేయడానికి. ఇందులో నాకు ఇంకా విస్తారంగా ప్రపంచాన్ని, అంటే ఒక నటుడిగా ఇంకొకరి కళలో ఒక వర్ణమై ఆ పాత్ర గురించి ఆలోచించి నా సమయాన్ని ఉపయోగించడం వేరు. బట్ ఒక మ్యూజిక్ గురించి ఆలోచించడం, మళ్ళీ కొన్ని లిటరేచర్కి వెళ్ళడం, మన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఇంకా కొంచెం ఆళంగా వెళ్ళడం, ఎన్నో పాత్రలను సృష్టించడం, ఒక క్షణాలని సృష్టించడంలో
ఒక ఆనందం ఉంది. అండ్ అది నచ్చింది నాకు. మీరు ఏది ఇష్టపడతారు? యాక్టర్గా చాలా సినిమాలు చేస్తారు. ఈ తరుణంలో నాకు కొత్తగా ఉంది కాబట్టి డైరెక్షన్, ఇందులో ఒక ఆనందం ఉంది కాబట్టి, అవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, అంటే అందులో వచ్చే అనుభవాలు నేను ఆల్రెడీ అనుభవించాను కాబట్టి దర్శకత్వం చాలా సంతోషం ఇస్తుంది. అంటే రెండు కపుల్స్ కదా, ఏజ్డ్ కపుల్స్. ఏజ్డ్ అంటే మీ ఏజ్ ఎంత? ప్రేమ అనేది ఒక సబ్జెక్టు. అందులో స్నేహ, ప్రకాష్ రాజ్ ఇద్దరు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక ఆర్కియాలజిస్ట్. అలాగే తేజస్ అనే ఒక కుర్రోడు, మన తెలుగు కుర్రోడు, అద్భుతమైన ఒక నటుడు. అండ్ చాలా రీసెంట్ డేస్లో ఒక యంగ్ న్యూ ఫేస్ అంటే దాన్ని మోల్డ్ చేయాలి. బట్ ఎక్కడో తేజ అంటే ఒకలాంటి ఒక డైరెక్టర్ దగ్గర ఒక నటుడు అవ్వాలని 1 year ట్రైనింగ్ వెళ్తూ సినిమాలో ఉన్న అన్ని విభాగాల్లో కూడా ఒక దగ్గర నుంచి చూసి ఆయన వచ్చేటప్పుడు నాకు ఐ ఆల్రెడీ హ్యాడ్ సంబడీ హూ న్యూ వాట్ సినిమా వాస్. అండ్ ఇలాంటి ఒక యంగ్స్టర్ విచ్ ఇస్ అన్ యూనివర్సల్ యంగ్స్టర్, నాకు ఇంతో 3 భాషల్లో కూడా ఈయనతో తీయొచ్చు అనిపించింది నాకు. ప్రాబ్లీ తేజస్ విల్ బి ద ఓన్లీ హీరో హూజ్ ఆయన డెబ్యూ ఇన్ 3 languages అనుకుంటా. అది మీరు ప్రకాష్ రాజ్ లాంటి ఒక నటుడు ఎంత నటన గురించి ఎంత బాగా ఆయనకి తెలుసు నమ్ముతారు. అప్పుడు నా డిసిషన్ ఆఫ్ అ బాయ్ దట్ ఈ కుర్రోడు నాకున్న నటన అనుభవంలో ఆయన దగ్గర నేను అది చూశానంటే మీరు నమ్మాలి, హీ విల్ బి అ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యాక్టర్. అండ్ ఆయన తెలుగులో మాత్రం కాదు, తెలుగు డబ్బింగ్ చెప్పింది చూస్తే ఒక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్లో చెప్పాడు. అలా కాక మిగతా భాషల్ని కూడా ద వే హీ అడాప్టెడ్ హిమ్సెల్ఫ్, ఇట్ వాస్ వండర్ఫుల్. ఐమ్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్. అండ్ దిస్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆయా వయసుకి తగ్గట్టుగా ప్రేమ అనే విషయాన్ని, తోడు కావాలనే ఒక అవసరాన్ని ఎలా వాళ్ళు డీల్ చేస్తారు, ఎంత ఫన్నీగా ఉంటుంది, ఎంత హ్యూమర్గా ఉంటుంది, ఎలా వాళ్ళని చూస్తూ చూస్తూ మన జీవితంలో కూడా ఇది జరిగింది కదా అని మీకు తెలుస్తూ వెళ్తుంది అనేది ఈ సినిమా. సో వంటకి లింక్ ఏంటండి? అనయా ప్రేమకి వంటకి ఎలాంటి లింక్ అనేది కదా విశేషం ఇందులో. అంటే ఇద్దరు ఎందుకు కలుస్తారు, ఒక ఇద్దరికి ఏదో ఒక కామన్ ఇంట్రెస్ట్, ఇద్దరికి వంట అంటే ఇష్టం. అంటే లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి. అది సినిమా మీరు చూసి కదా చెప్పాలి. మీరు చెప్పేదంతా నేనే చెప్పేస్తే ఎలా? నేను విమర్శకుడు ఎలా అవుతానండి? నేను విమర్శకుడు అవలేను కదండి. అంటే ఒంటరితనం ఈ యూనిక్ భలే ఉన్నాను, డైలాగ్ రైటర్ అవ్వచ్చు మీరు. ఒంటరితనం కాదు, చీనికం కానీ లేకపోతే అవునండి, ఈవెన్ లంచ్ బాక్స్ కానీ యాక్షన్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా సక్సెస్ అవుతున్నాయి. సో అదేమన్నా రీజనా? ఇవన్నీ వచ్చే ముందే వాళ్ళు చేశారండి మలయాళంలో. అంటే ప్రతి ఒక్కరూ ఒక విషయం, ఒకే కెమెరా వాడతాం, వాడు ఎలా వాడతాడు వీడు ఎలా వాడతాడు అనేది కదా ముఖ్యం. అలా వంట ఒక బేస్ ఉందంటే మా సినిమాలో అది ఎలా ఉంది, అది ఎందుకు ఇద్దరి మధ్య కారణమైంది కలవడానికి, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, అందువల్ల వాళ్ళు ఏమేమి షేర్ చేసుకున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. స్నేహ ఫెంటాస్టిక్, బికాస్ తను పెళ్ళయిన తర్వాత చేసిన మొదటి సినిమా. ఎక్కడో చాలా అందంగా తన నవ్వు వల్ల పాపులర్ అయిన అమ్మాయి ఫేస్లో నాకు ఆ వల్నరబిలిటీ కనిపించింది. నా కథలో ఉన్న కొన్ని పెయిన్ ఆ ముఖంలో అందంగా ఉంటుంది అనిపించింది. ప్లస్ ఎక్కడో ఇంత సినిమాలు చేసిన ఒక అనుభవం నా సినిమాకి అండగా ఉంటుందని అనుకున్నాను. బట్ సినిమా ఆ కథ చెప్పి సెట్లో చేస్తూ ఆమె కాకపోతే ఇంకెవరు చేయలేరేమో అన్నంత అంతా లోపల వెళ్ళిపోయింది ఆయన ఆ క్యారెక్టర్లో. ఇట్స్ అ గ్రేట్ ఎలిమెంట్. అండ్ ఎంఎస్ నారాయణ, ఊర్వశి లాంటి సచ్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ క్యారెక్టర్ యాక్టర్స్, వాళ్ళని చూస్తుంటే నాకు ముచ్చటేసింది. అంటే ఆ పాత్రల్ని కూడా, అలాంటి పాత్రలు నేను చేశాను. బట్ నేను ఒక దర్శకత్వం యాక్టింగ్ నేర్పాల్సిన అవసరం లేదు, అలా చూస్తూ ఉండిపోయాను ద వే దే ఇంటర్ప్రిటెడ్ మై రోల్. అండ్ ప్రీతా జయరామన్ హూజ్ అ సినిమాటోగ్రఫర్. చాలా మీరు ఆకాశమంతా సినిమా చూసుంటారు, తన ఫస్ట్ సినిమా అది. నా కళలు, నా విజన్కి తను ఇచ్చిన ఒక డెప్త్ నా సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది. రాజా గారు ఎప్పుడూ ఒక్కొక్క సినిమాకి డిఫరెంట్గానే ఉంటారు. ఇక్కడ చాలా ఛాలెంజింగ్. అండ్ రాజా గారు నాకు సినిమా ఫినిష్ చేసి వెళ్ళిన తర్వాత చెప్పిందే, నాకు చాలా సంవత్సరాల తర్వాత ఒక కంప్లీట్గా ఒక రీరికార్డింగ్ చేసేంత ఒక మంచి సినిమా ఇచ్చావు నాకు. దిస్ లాట్ ఆఫ్ సైలెన్సెస్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ డైలాగ్ లేని చోటు ఆయన మ్యూజికే డైలాగ్. నాకు మహేంద్రన్ గారు మొన్న నెక్స్ట్ సినిమా మహేంద్రన్ గారు ఇళయరాజా కాంబినేషన్లో ఆయన డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేయబోతున్నాను. ఆ మహేంద్రన్ గారు చెప్పారు, నా సినిమా ఉదరిపూక్కలు ఇంకో ఫిల్మ్ కానీ నా డైలాగ్ రైటర్ ఇళయరాజా అన్నాడు ఆయన. అది ఎంత నిజమని నేను ఆ సినిమా చూస్తూ అనుకుంది. నా డైలాగ్ రైటర్ ఆయనే. అంటే ఒక సినిమాని నేను చెప్పాల్సిన కథని, భావాల్ని
చిన్నపిల్లల్ని చేయి పట్టుకొని రోడ్డు దాటించినట్టు ఎక్కడి వెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళినట్టు మ్యూజిక్ తీసుకెళ్ళిపోయింది. బెస్ట్ పెర్ఫార్మర్గా మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ నచ్చింది? ఆడు మంచి నటుడే లేనండి ప్రకాష్ రాజ్ గారు, అది విషయం తెలిసింది ఏం చెప్పాలి. వాళ్ళ పాత్రలు వాళ్ళు చేశారు అండ్ బాగా చేశారు. నా కథని చెడగొట్టకుండా ఇంకా అందం అయ్యేలా నేనే ఆశ్చర్యపడేలా చేశారు. సో ఎవరు బాగా చేశారు? అందరూ నా పిల్లలే, నా పాత్రలే. ఈ పిల్ల బాగుంది, ఆ పిల్ల బాగుంది ఎలా చెప్తాను నేను? సో మీరు చూసి చెప్పండి. డైరెక్టర్ ప్రకాష్ రాజ్ దీంట్లో మీరు ఇంటికి వెళ్తే మీకు ఒక అబ్బాయి ఉంటాడు, అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది. సో మీ ఇంట్లోనే మీరు మొగుడు మీరు మొగుడయ్యి కొడుకయ్యి తండ్రి అయి ఉంటారు. వాళ్ళ ముగ్గురులో ఏదైనా క్లాషెస్ వస్తాయా మీకు? లేదుగా. మేనేజ్ చేయడమే ఉందండి. పని చేస్తూ ఉంటే దాని పాటు తను మేనేజ్ అయిపోతుంది. వేరే సినిమాలు చేసేటప్పుడు ఈ సినిమా చేయలేను కదండి. అన్నిటికీ టైం ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం టైం ఉంది మీతో కూర్చొని మాట్లాడడానికి. దీని తర్వాత ఇంకొంచెం టైం ఉంది. టైం లేదనేవాడు సోమారి. మీరు వంట చేస్తారా? నేను చాలా బాగా చేస్తానని నా నమ్మకం. నన్ను ప్రేమించిన వాళ్ళు, నా సన్నిహితులు, నా పిల్లలు వాళ్ళందరూ తప్పక కాదు నచ్చే తింటున్నారు. వంట గురించి ఉండాలి, క్యాచీగా ఉండాలి. ఏంట్రా అని నేను పూరి బ్యాంకాక్ నుంచి ఫ్లైట్లో వస్తుంటే పక్కన కూర్చున్నాం, అలా కథలు మాట్లాడుకుంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. తెలుసు ప్రకాష్ ఉలవచారి బిర్యానీ పెడితే బాగుంటుంది కదా అన్నాడు. ఇమీడియట్గా నచ్చేసింది, పెట్టేసాను. నా 3 లాంగ్వేజ్ టైటిల్ ఇంకొకటి ఇచ్చారు. ఇక్కడ పూరి ఇస్తే కన్నడంలో ఆ పోయిట్తో మాట్లాడుతున్నాను సాంగ్స్ గురించి. ఒగ్గరిని అంటే బాగుంటుంది, తాళింపు బాగుంటుందండి దీని టైటిల్ నచ్చేసింది, పెట్టేశాను. కన్నడ రైటరు ఉన్ సమయంలో నీ వంటింట్లో ఉంటే బాగుంటుందని రాసేసాను. తెలుగు కూడా బాగుంటుందంటే తెలుగు గురించి ఆలోచించినప్పుడు తెలుగు కూడా చెప్పాడు. అందుకు కన్నడ తెచ్చి పెడతానండి. మూడు భాషలో ఒకే రోజు ఒకేసారి రిలీజు చాలా చాలా క్యూరియస్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇలాంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. ఒక భాషని తీసి తర్వాత ఇంకొకటి రైట్స్ తీసి తర్వాత ఇంకొకటి చేశారు. కానీ ఒకే టైంలో 3 భాషలో ఒక సినిమా, ఒక కథ, డిఫరెంట్ యాక్టర్స్, బట్ ద జానర్ ఈజ్ ద సేమ్. ప్రాబ్లీ ఇది ఒక మోడల్ అవ్వచ్చు. ఫస్ట్ టైం ఇట్ హెస్ హ్యాపెండ్. సో ఒక సినిమా ఒకే టైంలో 3 భాషలు ఏ ప్రాంతం ఏ స్టేట్ వాళ్ళు ఏ సినిమాని ఎంత నచ్చుతారో అని తెలియాలి. ఒక దగ్గర తక్కువ చూస్తారా, ఒక దగ్గర ఎక్కువ చూస్తారా తెలియదు. ఇది ఇంట్రెస్టింగ్ అయిన ఒక స్టాటిస్టిక్స్ ఈ సినిమాతో రావచ్చు. అండ్ ప్రాబ్లీ ఇది ఇంకో కొత్త వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్కి కూడా బునాది అవ్వచ్చు ఆర్ ట్రెండ్ సెటర్ అవ్వచ్చు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈరోజు. అండ్ ఈ యాక్చువల్లీ నేను జూన్ 6 రిలీజ్ అవ్వడానికి మనం చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. మనం సినిమా చూస్తే ఒక 3 రోజులు మనం సినిమా చూసి ఐ వాజ్ జస్ట్ ఎగ్జిలరేటెడ్ అండ్ హ్యాపీ. అంత బ్యూటిఫుల్ ఒక సినిమా ఎలా అని. అది అక్కినేని గారి కుటుంబం చూస్తున్నానా, ఒక సినిమా చూస్తున్నాను, ఏమీ తెలియక అందులో ఇమిడిపోయి ఒక ఆహ్లాదకరమైన ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ సినిమా ఇప్పుడు బాగా ఆడుతుందని తెలిసి చాలా ఆనందంగా ఉన్నాను. ప్రాబబ్లీ ఒక మంచి వర్షం వచ్చిన భూమిలో ఆ సినిమా చేస్తే దాంతోపాటు నాది కూడా ఒక సున్నితమైన సినిమా సో చూసి ఇలాంటి ఒక వెళ్ళిపోతుందా అనే ఒక ఆనందం. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మనం లాంటి ఒక సినిమాతో ఒక కొత్త సినిమాలో కొత్త కథల్ని నాగార్జున లాంటి అక్కినేని ఫ్యామిలీ లాంటి వాళ్ళు దాన్ని అండగా ఉండడం, దాన్ని ఆ ప్రయోగాన్ని తీసుకురావడం, ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ రావడానికి పెద్ద ట్రెండ్ సెటర్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఎక్కడో ఒక చోటు ఇన్ని సంవత్సరాల వాళ్ళ జీవితంలో ఒక కుటుంబం అక్కినేని గారి నుంచి నాగార్జున చైతన్య గారి నుంచి కలెక్టివ్ presence was so beautiful thing, and hats off to the direction and the whole team. మూడు భాషల్లో చేయాలనుకుని క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసింది. అందువల్ల ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎంతమంది ఉంటున్నట్టయినా దర్శకుడు నేను ఇంకొకటి ఉంటే బాగుంటుంది, చెప్పే మాట వింటాడు, బయట నుంచి చూడొచ్చు. బట్ నాకు వేరే దారి లేదు. 3 భాషలు కావాలంటే అలా స్నేహ లాంటి 3 భాషలకు. అండ్ కుర్రోడ్ దొరికాడు నాకు. దిస్ ఫేస్ ఈజ్ న్యూ, సో ఐ కెన్ టేక్ ఇట్ ఇన్ ఆల్ 3 లాంగ్వేజెస్. ఆ గర్ల్. సో ఆ 3 భాషలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా 3 భాషలకి కూడా వాళ్ళ సంస్కృతికి వాళ్ళ కల్చర్కి యాప్ట్ అయ్యేలాంటి ఫేసెస్ అవసరం మనకి. అండ్ 3 భాషలను డిసైడ్ అయిన తర్వాతే కాస్టింగ్ కానీ చేశాను.
మీరేమో డైరెక్ట్గా ఛాలెంజింగ్ అనిపించలేదండి 3 కల్చర్స్? నాకు లైఫ్ ఎప్పుడూ ఛాలెంజింగ్ కాదు, నాకు నచ్చుతుంది, దూకుతుంటాను. అంటే దీంట్లో కల్చరు అది చాలా అద్భుతం కదండి. అది 3 కల్చర్ల గురించి తెలుసు కాబట్టి నాకు అలాంటి రైటర్స్ ఇప్పుడు నాకు తెలుగుంటే నా రమణాను కాస్టన్ రైటర్, అసోసియేట్ రైటర్ ఉన్నాడు, ఆయన ఒక రైటర్ ఆయన ఉన్నాడు. సో హీఈస్ దేర్. కన్నడలో అరవింద్ కెప్లికర్ ఒకడు ఉన్నాడు, తమిళ్లో సజో లాంటి వాళ్ళు, దికేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో అండగా ఉన్నారు. ప్లస్ నా ఆర్టిస్ట్ కూడా 3 భాషలు తెలుసు. రాజా గారితో పెద్ద విషయం కదా, 3 డిఫరెంట్ పోయిట్స్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ నాతో ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ ఫర్ మీ టు డూ. సో ప్రకాష్ రాజ్ సినిమా వచ్చేసి డాటర్ అండ్ ఫాదర్, సెకండ్ సినిమా వచ్చేసి సన్ అండ్ ఫాదర్. ఈ మూవీ ఎలా ఉంది? మీరు నా సినిమాని అపార్థం చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఫస్ట్ సినిమా ఫాదర్ డాటర్ కరెక్ట్, సెకండ్ సినిమా ఫాదర్ సన్ కాదు. అది ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది ప్రాబ్లం. అది 3వ సినిమా ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. సో డిఫరెంట్ సినిమా ఎగ్జైట్ అవుతుంది. నెక్స్ట్ సినిమా ఏంటంటే తెలియదు, కానీ చూస్తున్నా. సో మీరేమో పక్కా కమర్షియల్ సినిమాలో యాక్ట్ చేస్తారు, డైరెక్షన్ వచ్చేసరికి సెన్సిబుల్ సినిమా. నేను ఇది కమర్షియల్ సినిమానే తీశాను నేను. అంటే మీరు చెప్తున్నారా కమర్షియల్ సినిమా సెన్సిబుల్ సినిమా కాదని? మీ నోటి నుంచి వచ్చిన మాట కదా, అది కాదు. ఇట్స్ అన్ ఎంటర్టైనర్. చాలా హారర్ ఫిల్మ్స్ విల్ బి ఎంటర్టైనర్, ఓన్లీ హ్యూమర్ ఫిల్మ్స్ విల్ బి ఎంటర్టైనర్, చాలా పెయిన్ఫుల్ ఫిల్మ్స్ విల్ బి ఎంటర్టైనర్. ఏ కథ తీసినా అది జనాలకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని బోరు కొట్టకుండా కథ చెప్పగలిగితే దట్ ఈస్ ద కమర్షియల్ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్. సో ఫ్యూచర్లో డైరెక్షన్ అంటే మా సినిమాలు ఏమైనా చేసే అవకాశం పెద్ద స్టార్స్తో? నా కథ నా స్టార్ అండి. కథకి స్టార్లు వస్తే చేయొచ్చు, లేకపోతే కథ నుంచి స్టార్లు పుట్టవచ్చు, ఎవరికి తెలుసు. హిందీ తీయాలి నేను, బట్ హిందీకి వెళ్ళేసరికి కల్చరలీ చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఫేసెస్ని తీసుకెళ్ళాను, ఇలాంటి సుఖం నాకు లేదు, ఇలాంటి ఒక కంఫర్ట్ నాకు లేదు. అందువల్ల ఇది 3 ఫినిష్ చేసి తర్వాత హిందీ సపరేట్గా తీస్తాను. చాలా హ్యాపీగా ఉన్నాను, గర్వంగా ఉన్నాను, ఫ్యాంటాస్టిక్. అందుకే కదా ఈ ముందు మాట్లాడుతున్నాను, చూడండి సినిమాని, ధైర్యం వచ్చేసింది. ఎవరిని? స్టార్ హీరోస్తో యాక్ట్ చేస్తానండి, బట్ వాళ్ళు కావాల్సిన కథని నేను చేయలేను. నాకు అంత పెద్ద సినిమాలు చేయలేను నేను. అలా అని స్నేహాన్ని ఎందుకు చెడగొట్టుకోవడం? నాకు డైరెక్షన్ ఏదో ప్రొడక్షన్ అనేది ప్రొఫెషన్ కాదు, అది నా ప్రవృత్తి. ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. అందులో నేను ఇంకేదో ఎతుకుతున్నాను. ఒక మహేష్ బాబు లాంటి వాళ్ళు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, రాజు అంటే నేను అడిగితే ఇబ్బందితో ఓకే ప్రకాష్ చేయనొచ్చు, బట్ అంత అద్భుతమైన సన్నిహితుల్ని నేను ఏదో వాళ్ళకి సెట్ అవ్వని కథల్ని తీసి ఊరికేళ్ళతో సినిమా చేస్తామని మా స్నేహం ఎందుకు పాడు చేసుకోవాలి? బాగానే ఉన్నాం కదా. చూపించబోతున్నాను మీతో పాటు వాళ్ళకి కూడా. మన నిర్మాత కేఎస్ రామారావు గారు ప్లాన్ చేస్తున్నారు. ఐ థింక్ 5th ఏదో పెట్టుకున్నారు అనుకుంటున్నా, ఆ డీటెయిల్స్ ఇంకా నాకు తెలియదు. ఆయన నిర్మాత కాబట్టి నాకు హ్యాపీ. సెన్సార్ ఆల్ 3 సెంటర్స్ నాకు 10 సెకండ్ 12 సెకండ్లు సెన్సార్ ఇచ్చేసి యూ సర్టిఫికేట్ అనేసారు. అండ్ ద వే దే రియాక్టెడ్ టు ఇట్, ఎంత బ్యూటిఫుల్ సినిమా తీశారు. అండ్ మీ నుంచి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, తగిన సినిమా తీశారని ఇచ్చారు. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కాదు ఈ సినిమా, ఎందుకంటే 3 భాషల సినిమా ఈ సమయంలో కేఎస్ రామ గారు నాకు ఫోన్ చేశారు, ప్రకాష్ ఆ సినిమా నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను, బట్ ఆ కథ నువ్వు కొనేసావంట కదా అంటే, అవును సార్ నేనే చేయాలనుకున్నాను అన్నాను. ఆ తర్వాత అలాంటి ఒక పెద్ద నిర్మాత అడిగినప్పుడు నేను చేస్తున్నప్పుడు నేను చెప్పాను, సార్ నేనే డైరెక్ట్ చేయాలన్నాను, నేను డైరెక్ట్గా దాన్ని చేస్తే మీకు ఇబ్బంది లేకపోతే, ఎందుకంటే నిర్మాతగా మీరేమో ఎవరు అనుకున్నారు, నాకు ప్రాబ్లం లేదంటే, అరే ఇంకా అందులో నాకు ఆ కథ నచ్చిందంటే. సో ఒక కథని ఇద్దరు నచ్చాము, ప్లస్ ఎక్కడో ఈ 2 సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడం వల్ల నాకు వచ్చిన ప్రెషరు ఇబ్బందులు నాకు తెలుసు. బట్ అలాంటి ఒక ప్రముఖ నిర్మాత, టేస్ట్ ఉన్న నిర్మాత మొత్తం బరువు ఆయన తీసుకున్నప్పుడు అంతకన్నా ఒక బలం నాకేం కావాలి? ఫైనల్గా ఆడియన్స్కి ప్రతిసారి చెప్పేదే దయచేసి సినిమా చూడండి అని, బట్ హామీ ఇస్తున్నాను, ఫ్యామిలీతో మీరందరూ చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాల్సిన సినిమా ఇది. చూడండి, ఒక మంచి సినిమా తీశాను, ఒక మంచి ప్రయత్నం ఈ టీం చేసింది. ఏం చేసినా ఫైనల్ జడ్జెస్ మీరే, అండ్ మీకు అన్నీ తెలుసు. సీ దిస్ ఫిల్మ్, వాచ్ దిస్ ఫిల్మ్.
థ్యాంక్ యూ